ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమని చెప్పెను. ఇష్టమా, నువ్వు ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు అసాధ్యాలే అయి ఉండొచ్చు. దేవుని నమ్మిన జీవితాలకు మాత్రం కాదు. మనుషులు మునిగిపోతామని చెప్పిన చోటే దేవుడు నిన్ను నిలబెట్టగలడు. అందరూ ఇక అయిపోయింది అని తీర్పు చెప్పిన చోటే దేవుడు ఇప్పుడే ప్రారంభమని ప్రకటించగలడు. అసాధ్యాలే అయి ఉండొచ్చు, దేవుని నమ్మిన జీవితాలకు మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే అసాధ్యాలను చూసి వెనక్కి తగ్గేది విశ్వాసం కాదు. అసాధ్యాలను సాధ్యాలుగా మార్చే దేవుని వైపు చూసి ముందుకు సాగేదే నిజమైన విశ్వాసం. దేవుని శిలువ మరణం పొందాక శిష్యులు చెదిరిపోయారు. అయినా సరే మరలా దేవుని యొద్దకు చేరారు. ఆ సమయంలో దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఆ శిష్యులకి అసాధ్యంగా అనిపించవచ్చు. తమ వల్ల ఈ కార్యం దేవుని తోడు లేకుండా జరుగుతుందా అనుకుండొచ్చు. కానీ దేవునిపై వారికి ఉన్న ప్రేమ, విశ్వాసం, అపారమైన నమ్మకం ఆయన కృపను తోడుగా ఉంచి ప్రతి దానిలో కూడా విజయాన్ని ఇచ్చింది. ప్రతి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసింది. వారు నమ్మారు, విశ్వసించారు, అసాధ్యాలను కూడా దేవునిలో సాధ్యపరిచారు. నిజమా, ఇప్పుడు నీ వంతు. భరింపరాని బాధలను, సహింపలేని వేదనను ఇవ్వనున్న దేవుని కృపను నీవు నమ్ము. ఆయన యందు నీ విశ్వాసం ఉంచు. అసాధ్యాలే అయినా దేవుడు నీకు సహాయం చేసి ప్రతి దానిలో విజయాన్ని ఇస్తాడు. నీలో జీవాన్ని నింపిన దేవునికి నీ జీవితాన్ని మార్చడం అసాధ్యమంటావా? ఒక్కసారి ఆలోచించు. ఆమేన్.